₹1,00,000 నష్టం వస్తేనే తట్టుకోలేం. అలాంటిది రోజుకి 23 కోట్ల నష్టం వస్తే యాపిల్ సంస్థ ఇప్పుడు అదే బాధలో ఉంది. 2019లో యాపిల్ టీవీ ప్లస్ స్టార్ట్ అయింది. దాని క్వాలిటీ, అందులో ఉన్న ప్రీమియర్ కంటెంట్తో అది చాలా తక్కువ టైంలోనే పాపులర్ అయింది. ది మార్నింగ్ షో, సిలో అండ్ ఫర్ ఆల్ మ్యాన్ కైండ్ వంటి షోలు విమర్శకుల ప్రశంసలు పొందాయి. అయితే ఇటీవలి నివేదికల ప్రకారం యాపిల్ టీవీ ప్లస్ ఆర్థికంగా ఇబ్బందుల్లో పడిందని, ప్రతి సంవత్సరం దాదాపు $100 కోట్ల నష్టం చూపిస్తోందని సూచిస్తున్నాయి. దీంతో యాపిల్ టీవీ ప్లస్ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రారంభంలో కంటెంట్ క్రియేషన్ పై భారీగా పెట్టుబడులు పెట్టింది యాపిల్. ఇతర ఓటీటీల నుంచి పోటీని తట్టుకునేందుకు ఏటా $500 కోట్ల పైగా ఖర్చు పెట్టింది. అయితే గతేడాది ఆ బడ్జెట్ని అమాంతం $500 మిలియన్ తగ్గించారు. ఇది మామూలు కోత కాదు, అమాంతం 70% బడ్జెట్ కట్ చేశారన్నమాట. ఇంత భారీగా బడ్జెట్లో కోత విధించినప్పటికీ యాపిల్ టీవీ ప్లస్ బలమైన కంటెంట్ని చూపించింది. అయితే ప్రత్యర్థి ఓటీటీ కంపెనీలతో పోలిస్తే సబ్స్క్రైబర్ల సంఖ్యను పెంచుకోవటంలో యాపిల్ టీవీ ప్లస్ ఫెయిల్ అయింది. అంచనా ప్రకారం 2024 చివరి నాటికి యాపిల్ టీవీ ప్లస్ 40.4 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లని కలిగి ఉంది. అటు చూస్తే నెట్ఫ్లిక్స్ 301.63 మిలియన్ల వినియోగదారులను, డిజ్నీ 124.6 మిలియన్ల యూజర్లను కలిగి ఉంది. ఈ భారీ తేడా మార్కెట్ వాటాను కైవసం చేసుకోవడంలో యాపిల్ టీవీ ప్లస్ వెనుకబాటుతనాన్ని చూపిస్తోంది. ఇది ఎంత వెనుకబడిందో చెప్పడానికి ఈ అంకె చాలు. ఇతర మీడియా కంపెనీల మాదిరిగా కాకుండా యాపిల్ ప్రాథమిక ఆదాయ వనరు దాని స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ కాదు, దాని హార్డ్వేర్ అమ్మకాలు. ఐఫోన్లు, ఐప్యాడ్లు, మ్యాక్ల నుంచి $1 బిలియన్ ఆర్జిస్తోంది. అందుకే ఇన్నాళ్ళు యాపిల్ టీవీ ప్లస్ నష్టాలని తట్టుకొని నిలబడగలిగింది. లాభాలు లేకపోయినా భవిష్యత్తులోనైనా క్లిక్ అవుతుందని ఆశాభావంతో నష్టాల్ని భరిస్తూ నడిపించారు. కానీ ఇప్పుడు ఆ ఆశలు సన్నగిల్లుతున్నాయి. రోజు $23 కోట్ల నష్టాన్ని చవి చూస్తోంది యాపిల్ టీవీ ప్లస్. స్ట్రీమింగ్ రంగంలో ఆర్థిక సవాళ్ళను ఎదుర్కొంటున్నది యాపిల్ ఒక్కటే కాదు. అనేక ప్లాట్ఫామ్లు సబ్స్క్రైబర్ల కోసం పోటీపడి ఒరిజినల్ కంటెంట్లో భారీగా పెట్టుబడి పెట్టడం వల్లే నష్టాలు చవిచూస్తున్నాయి. లాంగ్ రన్లో మార్కెట్ని కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో చాలా ఓటీటీలు నష్టాలతోనే నడుస్తున్నాయి. అయితే యాపిల్ టీవీ ప్లస్ నష్టాలు ఊహకందని స్థాయిలో ఉన్నాయి. అదే ఇప్పుడు ఆందోళన కలిగించే విషయం. వాటర్ కూలర్ టీవీ అనే పదం ఓటీటీ మార్కెట్లో ఎక్కువగా వాడుతుంటారు. ఏదైనా షో స్ట్రీమింగ్కి వచ్చినప్పుడు మరుసటి రోజు ఆఫీసుల్లో దాని గురించి విస్తృతంగా మాట్లాడుకోవటాన్ని వాటర్ కూలర్ టీవీ అంటారు. అలాంటి ఇంప్రెషన్ను యాపిల్ టీవీ ప్లస్ ఎప్పుడూ సృష్టించలేకపోయింది. ఉన్నంతలో సెవరెన్స్ అనే సిరీస్ మాత్రమే ఇలా చర్చనీయాంశంగా మారి యాపిల్ టీవీ ప్లస్కో మోస్తారు గుర్తింపు తెచ్చింది. ఇలాంటి జనాల్లో నలిగే షోలను సృష్టించడంలో యాపిల్ టీవీ ప్లస్ విఫలమైంది. పైగా ఇతర షోలతో పోలిస్తే నటీనటుల కోసం ఇది కోట్ల డాలర్లు ఖర్చు చేస్తోంది. ఓవైపు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ యాపిల్ టీవీ ప్లస్ ప్రీమియర్ కంటెంట్ను ఉత్పత్తి చేస్తూనే ఉంది. ఏటా దాదాపు $100 కోట్ల నష్టం వస్తున్నప్పటికీ వివిధ రకాల ఆదాయ మార్గాలు యాపిల్ టీవీ ప్లస్ను నిలబెడుతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.